నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తొలి బూత్ అయిన బుచ్చిరెడ్డిపాలెంలోని మునలపూడిలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రాని మెజారిటీని మొట్టమొదటిసారిగా ఎంపీ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యేగా నాకు తొలిసారిగా ప్రజలు మెజారిటీ ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ మునలపూడి పంచాయతీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు నాయకుల అవసరంతో పనిలేదన్నారు. ఓ పాత్రికేయుడు వాటర్ ప్లాంట్ బిల్డింగ్ ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే అభినందించారు. ఎంవి శేషయ్య గారు, సార్ దగ్గర అదే సార్ బ్రో కార్తిక్ బ్రో అది రైట్ విపిఆర్ ఫౌండేషన్ తరఫున మునలపూడి గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాలెం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మునమలిపూడి సర్పంచ్, లోకల్ నాయకులు వెంకరెడ్డి అన్న, సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా మురళి, పెన్సిల్ రెడ్డి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముఖ్యంగా యాక్చువల్లీ నాకు తెలిసి 15-20 రోజుల ముందే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం యొక్క గొప్పదనం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం మునలపూడి గ్రామ పంచాయతీ బూత్ లో ఎప్పుడూ రానటువంటిగా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా మెజారిటీ తెప్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏ సమస్యలున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా మీకు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకు మంచినీళ్ళు సరిగా లేవు అని చెప్పిన దానివల్ల ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లో ఈ ఊర్లో గల్ల ఒక నీతి ఒకటి చెప్పాలి, మనం మారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు. ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపాదనతో కూడా 10 మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషి ఒక నాయకుడే అవుతాడు. రోజు వాటర్ ప్లాంట్ మేము పెట్టామే కానీ
ఒక పత్రికా విలేకరి అయిన మురళి ఈ బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో ప్రజల కోసం, ఈ ఊరి గ్రామస్తుల కోసం కట్టించాడు. మీరేమంటారు? ఇతను నాయకుడు అంటారా కాదంటారా? నాయకుడే కదా. ఆయన నాయకుడు కాదు. ఇంతకు ముందు ప్రజల కోసం, ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలడో అతనే నాయకుడు. నిజంగా ఆయన ఇది మన విలేకరులు, కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేకరులు కూడా అందరూ ఇది ఆదర్శంగా తీసుకోవాలి. మాకు సమస్యలు చెప్పడమే కాదు, సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి నేను మీకు ఇందు మూలంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మురళి. ఇదే మాదిరి ప్రతి ఒక్కరు కూడా తన సొంత గ్రామంలో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రజలు, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకు అండగా మేము నాయకులుగా మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరోసారి మురళిపూడి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో ఫౌండేషన్తో స్థాపించిన ఏ వాటర్ ప్లాంట్ కూడా దానికి చిన్న రిపేర్లు వస్తే కూడా మేమే చేసి దాన్ని వరకు కొనసాగిస్తుంటాం. ఎవరైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా నీళ్లు మనకి ఎంత అవసరమో, లేనప్పుడు ఎంత కష్టపడ్డామో కూడా మనసులో పెట్టుకొని నీళ్ళని వృధా పోనీయకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, మొత్తం అందరికి కూడా నమస్కారం. అమృతధార వాటర్ ప్లాంట్లు 2017లో ఏ పార్టీ లేని రోజు ఉదయగిరికి వేరే దీంట్లో పోయినప్పుడు ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి ఈ వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపు 175 ప్లాంట్లు ఇట్లా పెట్టున్నాము జిల్లాలో. ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఏది పోయినా ఫిల్టర్లు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మనిషి శంకరన్ ఉన్నాడు. ఆయన నంబరు ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చే బాధ్యత మాదే. ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈరోజు పొద్దున్నే కందుకూరు కాన్స్టిట్యున్సీలు కూడా 2 ప్లాంట్లు ఓపెన్ చేసి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 2 ప్లాంట్లు ఉన్నాయి విడవలూరు, కొడవలూరు మండలాల్లో. సో ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో చేసే వాళ్ళకి మీరందరూ కూడా అనుకూలంగా ఉండి ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత. అట్టే ఈ మధ్య ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5 కాన్స్టిట్యుయెన్సీలో ఇచ్చున్నాం. ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా నెల్లూరుకి రాండి, లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి. ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదానికి కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆడాడ మిస్ అయినాయి, అవి కూడా ఇస్తా పోతున్నాం. ఎవరన్నా ఈరోజు కందుకూరులో కూడా 2 ఇవ్వలేదన్నారు, ఇస్తున్నాం. నిన్న ఆత్మకూరు నుంచి 3 వచ్చినారు, వాళ్ళకి ఇచ్చాం. అట్టే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ తరఫున ఇస్తాము. గ్రామస్తుల్ని ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, మా ప్లాంట్ ఇచ్చిందే కాకుండా మీ అందరినీ చూడటం మా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరికీ కూడా 2 ప్లాంట్లు ఉన్నాయి, ఇంకా పోవాల్సింది. సో మీ అందరికీ కూడా మీ ఎమ్మెల్యే కూడా మీ అందరూ ఏదన్నా కంప్లైంట్లు ఉంటే నాకు వచ్చి చెప్పండి. మీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఉన్నా నేను ఎంపీని, నాకు వచ్చి చెప్పండి. ఏదన్నా నేనున్నాను మీకు, మీ ఎమ్మెల్యేతో పాటు నేను ఉండా. అవన్నీ మర్చిపోవద్దు. అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.